సార్ నేనైతే ఒక మాట చెప్పగలను సార్. ఎలక్షన్లో లోపల మ్యానిపులేషన్ ఎట్లా జరుగుతుందో పక్కన పెడితే, ఎలక్ట్రానిక్ మిషన్లో ఎలా జరుగుతుందో పక్కన పెడితే, అసలు ఎలక్షన్ ప్రాసెస్ మొత్తాన్ని మొదటి నుంచే ఒక పొల్యూట్ చేసేసి ప్రాసెస్ మొత్తాన్ని ప్రజాస్వామ్యాన్ని తొంగలో దొక్కే ప్రయత్నం జరుగుతుంది. దానికి ఆద్యులు చంద్రబాబు నాయుడు, దాన్ని కాన్స్పిరసీ డిజైన్ చేసింది ప్రధానమంత్రి మోడీ, దాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసింది పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా ది వైర్ కథనం ఏదైతే ఉందో, పరకాల ప్రభాకర్ మాట్లాడింది ఏదైతే ఉందో, దాని మీద ఒక విస్తృతమైన చర్చ జరపాలి. ఎలక్షన్ కమిషను ఈ దేశంలో నిష్పక్షపాతంగా నిజాయితీగా ఎలక్షన్లు జరిపాము అన్న ఇంప్రెషన్ ప్రజలకు ఇవ్వకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజలు నమ్మకం కోల్పోతారు. అరే పుట్టిన బిడ్డ ఆడ నా కొడుకా కాదా అనే డౌట్ వస్తే ఒక తండ్రికి పరిస్థితి ఏంటి? ఆ పిల్లోడి పరిస్థితి ఏంటి? తండ్రి పరిస్థితి ఏంటి? ప్రజాస్వామ్యం కూడా అలాగే ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఓటేసిన ఓటరు, అరే నేను ఓటు ఎవరికి వేసాను? చంద్రబాబు నాయుడికి వేసానా? నేను వేసాను, జగన్కి వేసాను, మరి చంద్రబాబు నాయుడు ఎట్ట అధికారంలోకి వచ్చాడనే వ్యవస్థలోకి రాకూడదు. ఇది చాలా చాలా దుర్మార్గం. ఇది చాలా చాలా ఒక సీరియస్ భవిష్యత్తులో సీరియస్ కాన్సిక్వెన్సెస్కి ఒక 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 ప్రజాస్వామ్యం మీద నమ్మకం కోల్పోవటానికి ఒక డేంజర్ సిగ్నల్ ఇది. ఎలక్షన్ కమిషన్ దీని మీద స్పందించాలి. ఎలక్షన్ కమిషన్ అంత స్పాన్ ఆఫ్ సెకండ్స్లో అన్ని లక్షల ఓట్లు ఎలా పోలైనయో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. దేశ ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇవ్వకపోతే వ్యవస్థ కుప్పకూలిపోతుంది. చేయలేదండి, చేస్తున్నారు. నిన్న చేసే ప్రయత్నం జరిగింది. సో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు దాన్ని ఇమ్మీడియట్గా అడ్డుపడ్డారు. అట్లా కేసు క్లోజ్. ఇప్పుడు నేను చదివి వినిపించిన ఆధారాలు సార్ ఇవన్నీ. సిఐడిఏ మొన్న 500 పేజీలతోటి ఏపీ హైకోర్టులో ఆధారాలు ఉన్నాయని సిఐడిఏ వేసింది సార్. సిఐడి కేసులో ఇన్ని ఆధారాలు 2023లో ఆధారాలు ఉన్నప్పుడు 2026కి ఆధారాలు మాయమైపోతాయా? సో రేపొద్దున సిబిఐ కోర్టులో మేము ఆర్గ్యూ చేయబోయేది అదే. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కేసులు, నేను చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని నేను అనటం లేదు సార్. చంద్రబాబు నాయుడు తప్పు చేశాడనేది ఏపీసీఐడి. నేనేమంటానంటే ఏపీసీఐడి చేసిన ఆరోపణలకి చంద్రబాబు నాయుడు గారు నిజ నిజాలు సాక్ష్యాధారాలు చేసుకొని విజేతగా నిశ్చలంగా బయటికి రమ్మనండి. సాక్ష్యాధారాలతోటి కేసు విచారణ జరిగిన తర్వాత అబ్బాయి నువ్వు తప్పు చేయలేదు, నువ్వు యు ఆర్ అక్యూటెడ్ అని కోర్టు అనమనండి. ఎవ్వరూ కేసులు పెట్టినంత మాత్రం నిందితులు కాదు సార్. కానీ క్లోజ్ చేసుకునే ప్రాసెస్ మాత్రం మిస్యూజ్ కాకూడదు. అది చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని నేను అనటంలా. మేబీ దీంట్లో తప్పు చేసి ఉండకపోవచ్చు, నాకు తెలియదు. కానీ ఒక ఆరోపణ వచ్చినప్పుడు దానికి ఆధారం ఉన్నప్పుడు త్రూ ప్రాసెస్ ప్రకారం కేసు క్లోజ్ అయ్యి బయటకు రావాలి తప్ప నేను ముఖ్యమంత్రిని, నేను ఒక మాట చెప్తాను సార్. 2023లో ముఖ్యమంత్రి గారే డీజీపీలకి, ఐఏఎస్లకి, ఐపీఎస్లకి ప్రమోషనింగ్ అథారిటీగా, ఫంక్షనింగ్ అథారిటీగా ఉన్నారు. ఏపీసీఐడి డీజీపీ ఐపీఎస్ ఆఫీసర్. ఈయనకి ప్రమోషన్ ఇచ్చేది ఎవరు? ఈయనకి కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ రాసేది ఎవరు? కాదు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి. ఇప్పుడున్న లా ప్రకారం ఐఏఎస్లకి, ఐపీఎస్లకి కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ రాసి వీళ్ళకి ప్రమోషన్ రికమెండ్ చేయండి, వీళ్ళకి శాలరీ ఎన్హాన్స్మెంట్ రికమెండ్ చేయండి అని రాసే ఫంక్షనింగ్ అథారిటీ సీఎం. ప్రతి ఐఏఎస్కి, ప్రతి ఐపీఎస్కి జీవో ఇచ్చారు సార్. జీవోనే ఇచ్చారు. ఫ్రమ్ హెన్స్ ఫోర్త్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ విల్ యాక్ట్ యాజ్ ఎ ఫంక్షనింగ్ అథారిటీ ఆఫ్ ఆల్ ఐపీఎస్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్ అని ఇచ్చారు. ఈ జీవో ప్రకారం అక్యూజ్డ్గా ఉన్న చంద్రబాబు నాయుడు డీజీపీకో లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్కో ఫంక్షనింగ్ అథారిటీగా ఉంటాడు. ఈ ఫంక్షనింగ్ అథారిటీగా ఉన్న అక్యూజ్డ్ మీద రేపొద్దున అదే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేస్తే ట్రాన్స్పరెంట్గా ఎలా జరుగుతుంది అనేది మా ప్రశ్న. సో కాబట్టి మేము రేపు సోమవారం సిబిఐ ఎంక్వైరీ, ఈ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయమని, చంద్రబాబు నాయుడు మీద అన్ని కేసులు సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయండి, ఐపీఎస్ ఆఫీసర్లు ఇట్లా చేస్తే కుదరదు అని ఒక పిటిషన్ వేస్తున్నాం. అండ్ అట్ ది సేమ్ టైం ఈ కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారు యాంటిసిపేటరీ వేలో ఉన్నారు. కండిషన్ ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అని కండిషన్. సో రేపొద్దున ఈ ఫైనల్ రిపోర్టు కేసు క్లోజ్ చేస్తూ ఐపీఎస్ ఆఫీసర్ వేసిన రిపోర్టు ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది ఇన్వెస్టిగేషన్. కాబట్టి బెయిల్ క్యాన్సిలేషన్ కూడా వీఆర్ గోయింగ్ టు మూవ్ ఆన్ అప్లికేషన్. సో ఏసీబీ కోర్టులో ఇప్పటివరకు పిటిషన్ అయితే క్లోజ్ అవ్వాలి. థ్యాంక్ యూ.